మనకు తెలిసినటువంటి ఒక గొప్ప భక్తుడి గురించి అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఆ భక్తుడు ఎవరో మీరే గట్టిగా చెప్పండి అందరూ. అది నేను ఇలాగెందుకు చెప్పిస్తున్నానంటే ఇది మీరు జ్ఞాపకుంటానికి, రెండవది ఎరగని వారు కూడా తెలుసుకుంటానికి. ఈ కాన్వెంట్లో స్కూళ్ళలో ఎందుకు ఏ అంటే ఏ అని అందరు చెబుతారు, 2 అని అందరు చెప్తారంటే మిగతా వాళ్ళు కూడా కొద్దిగా జ్ఞానం కొద్దుకున్న వాళ్ళు కూడా జ్ఞాపక శక్తి వస్తుంది. వాక్యం కూడా బాగా మీరు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆ వాక్యం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి కదా. ఇప్పుడు మహాభక్తులు చాలా ఘనత పొందుకున్న వాళ్ళని బైబిల్లో చెప్తున్నాం. వాళ్ళందరూ తమ సమయాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళు కాదు, వాక్యానికి దూరంగా ఉన్నవాళ్ళు కాదు. ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వారు, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అది కొంతమందికి అసలు వాక్యం అంటే ఆనందమే ఉండదు. పాపం ఏదో వాళ్ళ సొమ్మేదో పోతున్నట్లుగా ఫీల్ అవుతుంటారు. లేదండి, ఈ వాక్యము నా పాదములకు దీపమును త్రోవకు వెలుగు. అదే వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, బాధలో నెమ్మది. ఎందుకు అష్ట కష్టాలతో అలమటిస్తున్నారంటే వాక్యం దగ్గరికి వస్తేనేగా, వింటేనేగా నెమ్మది కలిగించడానికి, నెమ్మది పొందుకుంటానికి. ఎప్పుడు చుర్రుబుర్రులు, ఆ టెన్షన్ ఈ టెన్షన్, ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి, అది చేయాలి ఇది చేయాలంటే ఏదీ చేయలేదు. దేవునికి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా దూరంగా ఉన్న ఏ ఆయుధము వద్దరిది. వాస్తవ విషయం మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ బిడ్డలందరూ కొర్నేలి అని కేకేసినట్లుగా అపోస్తుల కార్యం 10వ అధ్యాయములో ఈ కొర్నేలు అనేటువంటి ఇటలీ పటాలం అనబడిన పటాలములు శతాధిపతి అయిన కొర్నేలు అను అది కైసరీలో ఉండేను. ఈయన శతాధిపతి. అంటే చదువుకున్న బిడ్డలు చెప్పండి. అది 100 మంది సైనికుల మీద అధికారి, లేకపోతే కమాండర్ అంటారు. అర్థమయ్యేటట్లుగా కమాండరు. బైబిల్లో మనం గొప్ప వ్యక్తుల్ని ఈ సైన్యాధిపతులుగా ఉన్నవారు కానీ, శతాధిపతులుగా ఉన్నవారు కానీ కొద్దిమందిని చూస్తున్నాం కదా. పాత నిబంధనలో ఎలీషా ప్రవక్తగా ఉన్న దినాల్లో సిరియా సైన్యాధిపతి అయిన పేరు చెప్పండి. సిరియా సైన్యాధిపతి పేరు చెప్పండి గట్టిగా. అది నయమాన్ అని ఆయన ఉన్నాడు. ఈయన సిరియా దేశస్థుడు. ఇతనికి కుష్ఠరోగం ఉంటే ఏ డాక్టర్లు కూడా నయం చేయలేకపోయారు. వాళ్ళ ఇంట్లోనే ఒక అమ్మాయి, ఒక చిన్నదంటే 14-15 సంవత్సరాలు ఉంటుంది. ఆ అమ్మాయి ఇశ్రాయేలు పిల్ల. వాళ్ళని తీసుకొచ్చారు. అప్పుడు చెరగా తెచ్చినప్పుడు ఆ ఇంట్లో పని చేస్తూ ఉంది. ఆ చిన్న బిడ్డ చెప్పింది అన్నమాట, మన అయ్యగారు, ఎందుకంటే ఇంట్లో పని చేసే వాళ్ళకి వాళ్ళు ఎవరో కానీ బొసే అని చాలా ఎట్లా పడితే అలా మాట్లాడితే కొందరు బిడ్డలాగానే చూసుకుంటారు, పనోడిలాగా చూసుకోరు. ఎందుకంటే నా బిడ్డకు బదులు నా కుమార్తె నా కుమారుడే నాకు అన్నీ చూసుకుంటున్నాడని పిల్లల్లాగే చూసుకోవాలి. చూసుకున్నోడు సరైనటువంటి యజమానుడు కాడు. యజమానుడు అంటే తండ్రితో సమానుడు. బాగా సన్నిహితంగా ఉంది. ఆ చిన్నదాని మంచితనాన్ని, యథార్థతను గ్రహించింది అమ్మగారు, నయమాన్ గారి యొక్క సతీమణి. ఇంకన్నీ చనువుగా ఉంది, అన్నీ చెప్తుంది ఇంట్లో సంగతులన్నీ. రే ఇంత సంతోషంగా ఉన్నా మాకు ఒక దుఃఖం ఉందే. ఏంటమ్మా అంటే, ఏముంది, మీ అయ్యగారికి కుష్ఠరోగం ఉంది, లోపలంతా పైన షర్ట్ అవన్నీ తీసేస్తే అది కనపడుద్ది నాన్న ఇది అని చెప్పినప్పుడు చాలా బాధపడుతున్నారు. వెంటనే ఏం చేసిందంటే, నాన్న నేను తర్వాత చదువుగలను చదువు అన్నప్పుడు అట్లా రెడీగా పెట్టుకో. ఇంకా వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, అది ఇదని ఏం అనుమానించలా, సందేహించలా. ఎందుకంటే మనం కూడా చాలా పనులు చేసుకుంటాం, వాళ్ళ దగ్గర ఉంటాం. అసలు మనం సరిగ్గా మందిరానికి రావడం కష్టం.
వాళ్ళకి యజమానికి ఏం చెప్తారు మీరు? మీకోసం ప్రార్థన చేస్తాంలేయ్యా, చేపిస్తాంలేయ్యా. ఎదగాలి మీరు. ఇప్పుడు చదువురా తల్లి. అది షమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవల్లని నేను ఎంతో కోరుచున్నాను. అతడు అంటే ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని. అది చూసారా ఎంత ధైర్యంగా చెప్తా ఉందో, నమ్మకంతో. తప్పనిసరిగా మా అయ్యగారు అక్కడికి వెళితే షమ్రోనులో ఉన్నటువంటి దైవజనుడు ప్రవక్త గారు ఆయన బాగు. అది ఇది సంఘ బిడ్డలు కూడా కావాలి. రండి మందిరానికి వస్తే మా అమ్మగారు సంఘమంతా మేము ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యాలు చేస్తాడు. అలాగే మన సోదరుడు మరి బాబు కానీ వీళ్ళు కూడా కొంతమంది మన బిడ్డలు బ్రదర్స్ కొంతమంది తీసుకురావడం, వాళ్ళు రావడం, వాళ్ళ సమస్యలు తీరటం, స్వస్థతలు కలగటం కూడా జరిగినాయి. కానీ మీరు కూడా తెచ్చుంటారు, జరిగినాయి అన్నమాట. కనుక అక్కడ ఆ సిరియా దేశంలో ఉన్నటువంటి ఆ సైన్యాధిపతి అతడు అది ఎవతో ఇంట్లో ఇల్లు వాకిలు ఊడ్చే చెబితే వినాలా అన్నట్లు కాకుండా కదా ఎలీషా గారి దగ్గరికి వెళ్ళటం, ఇంకా ఏదో జరిగినాయి. మొత్తానికి స్వస్థత పొందుకున్నాడు. ఈయన ఒక ఆయన పాత నిబంధనలు కనపడుతున్నాడు. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి లూకాసు వార్త 7వ అధ్యాయం. మీరు ఇంకేమైనా తెలిస్తే తీయండి, ఏం తప్పులేదు. ఒకసారి మరి గురువును ముంచిన కాదులండి, గురువును మించిన శిష్యులు కూడా ఉంటారు, ఉండాలనే మేము కోరుకునేది. యేసయ్య అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో కపెర్నహూములో ఒక ఆయన ఉన్నాడండి. 1వ వచనం నుంచి 7వ అధ్యాయం. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావ సిద్ధమై ఉండెను. శతాధిపతి అది వినాలి నాన్న. ఇక్కడేమో ఈ నయమానేమో ఈ చిన్నదాని ద్వారా ఎలీషా ప్రవక్తను గురించి విన్నాడు. విన్నట్టు అనేటటువంటి అంత గొప్పదో చూడండి. నేను అదే చెప్పేది అందరికీ, విశ్వాసులు కూడా వినరు. వచ్చిన తిప్పలలో ఇదే. ఎందుకు దీవించబడరు, ఎందుకు సరిచేయబడరు, ఎందుకు ఆశీర్వాదం రాదంటే వినరు. ఏది వింటే మనకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా, నెమ్మదిని, సమాధానాన్ని కలుగు చేస్తుందో ఆ వాక్యం వినరు. ముసలం ముచ్చట్లు, వ్యర్థమైన ముచ్చట్లు, దుష్టపు ముచ్చట్లు, ఎగతాళి చేసే ముచ్చట్లు, నవ్వుకునే ముచ్చట్లు, వీటికి ఇచ్చినంత ప్రాధాన్యత దేవుని వాక్యం, దేవుడు చేసిన కార్యాలు చెబుతుంటే వినరు. అవి విననంత వరకు ఏ వ్యక్తి అయినా సరే నువ్వింకా నీ హృదయాంతరంగం చెడులోనే ఉన్నదని అర్థం. అది వింటే ఆ చెడు ఏమాత్రం నీ గుండెల్లో ఉండదు. ఈ వాక్యపు వెలుగు వలన చీకటి పారిపోదు. వినాలి. ఇక్కడ ఈ కపెర్నహూములో ఉన్న శతాధిపతి కూడా యేసయ్యను గురించి విన్నాడు. అది తన దాసుడికి రోగం వచ్చి ఇక చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకొద్ది రోజుల్లో చచ్చిపోతాడు వాడు, సిద్ధంగా ఉన్నాడు. ఈయన మంచి ప్రేమ గలవాడు కనుక అక్కడ నయమాన్ గారిలాగా దాసుడంటే ఒక బిడ్డలాగా చూసుకుంటున్నాడు కనుక ఇంతకాలం నా ఇంట్లో పనిచేసాడు, వాడికి రోగం వస్తే వాడు నెట్టేయటం, వాడు మర్చిపోవడం సరైంది కాదు అని అప్పటికే చాలా వైద్యులను తెచ్చి వైద్యం చేయించి ఉంటాడు. కనుక ఈ వైద్యాలన్నిటికంటే, వైద్యుల కంటే మించిన ఆయన ఉన్నాడు, పరమ వైద్యుడు యేసు ప్రభుల వారు. ఆయన గురించి అంటే ఈయన యోధా పెద్దలు ఆయన దగ్గరికి వస్తూ పోతూ ప్రభువుని గురించి చెప్తూ ఉండేవాడు. ఇంకా ఈయన కూడా అక్కడక్కడ ఈ యొక్క
ఈ యొక్క సైన్యాధిపతి అక్కడక్కడ చూస్తూ వింటూ ఉండేవాడు యేసయ్య మాటలు. అందుకని ఆయనలో విశ్వాసం కలిగింది, యేసయ్య మీద విశ్వాసం కలిగింది. నీ ఇంటి దగ్గరికి వచ్చి సేవకులు చెబుతున్నా నువ్వు వింటలేదు కాబట్టి నీకు విశ్వాసం రావడంలా. నమ్ముతూ నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నీవు దేవుని నమ్మిన ఎడలా ఏం చూస్తావు? నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు అందుకే దేవుని మహిమను చూడట్లా, చీకటినే చూస్తున్నావు అన్నమాట. అంతా మనం దేవుని వాక్యంలో బ్రతుకుట వలన మన లైఫ్ అంతా ఆధారపడి ఉంది. విన్నాడు కాబట్టి తన దాసుడికి కూడా లేదు అంత నమ్మిక, విశ్వాసం ఈ శతాధిపతిలో ఉంది. యోధా పెద్దలను పిలిపించుకొని, ఎళ్ళయ్యా వీని గురించి చెప్పు, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా కేవలము ఈయన వీటి ద్వారా విశ్వాసాన్ని పొందుకున్నట్టు ద్వారా ఈ శతాధిపతి తన దాసుడిని బాగు చేసుకున్నాడు నానా. అలాగే యేసు ప్రభువారు శిలువ మరణ సమయంలో లూకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనం, శతాధిపతి అది యేసు ప్రభువారు శిలువలో శ్రమలు, ఆయన ప్రేమ, ఆప్యాయత, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు వీరిని క్షమించమంటూ ఇదంతా చూచాడు. ఆయన హృదయం కదిలించబడి అతడు ఆత్మీయతను పొందుకొని దైవత్వాన్ని పొందుకొని వాస్తవాలు తెలుసుకున్నాడు. ఏమన్నానా? ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి, అది గట్టిగా చప్పట్లు కొడదాం. చూసారా? అప్పుడు దాకా పక్కన ఉన్నటువంటి శిష్య బృందం మాయమైపోయారు కదా, వెళ్ళిపోయారు. అసలు ఆ యేసు ఎవరో నాకు తెలియదని సీమోను పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. ఎప్పుడు ఆయన ఫాలో అయినాడు కాదు, ఆయన వాక్యాలు విన్నవాడు కాదు. కొద్ది సమయంలో యేసు ప్రభు వారి యొక్క ప్రేమ త్యాగాన్ని చూసిన ఎవరైనా శతాధిపతి ఆ యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడో గ్రహించి, ఈయన నిజముగా నీతిమంతుడై ఉన్నాడని, దేవ ఇలాంటి నీతిమంతుని మా కొరకు పంపించి ఇంత త్యాగం ప్రేమను చూయించావని దేవుని మహిమ పారించాడు. ఇది సంవత్సరాల తరబడి ఉన్నా కూడా చాలామంది హృదయాల్లో కదలిక, దైవత్వపు విలువ, దేవుని ప్రభావాన్ని తెలుసుకోవటం లేదు. ఎందుకు జీవితాల్లో వాళ్ళు ఎక్కడేసావు గొంగళి అక్కడే ఇంకా అప్పులు, ఇంకా సమస్యలు, ఇంకా కష్టాలు, ఇంకా ఒత్తిళ్ళు. ఏంటి దీని అంతటి కారణం అంటే నువ్వు దేవుని మాట వినడం లేదు కనుక ఏ సమస్య నువ్వేం చేసినా కూడా నీ బాధ, కష్టం అది చోట్ల వెంటల్లా ఇంకా అధికం అయిపోతావు. చక్కటి సూత్రం, మార్గం, వాక్యం తెలియజేస్తున్నా కూడా అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అను. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు బైబిల్లో, వాక్యంలో, మందిరాల్లో, భక్తుల ప్రార్థనలో, సేవకురాళ్ళ యొక్క ప్రయాసులు ఇవన్నీ ఉంటే అట్లా సునాయాసంగా త్రోసేస్తున్నారు. కనుక సునాయాసంగా నీ దగ్గరికి రావాల్సింది తొలగిపోతావు. ఇది మీరు వాస్తవాలు ఎరగండి. అనుభవంతో చెప్తున్నాను, పాఠంలాగా చెప్పడంలే. నేను అనుభవించి దేవుళ్ళు బ్రతికితే, దేవుని మాట వింటే ఎలాంటి ఆశీర్వాదం, వినకపోతే ఎలాంటి కీడో మీకు చెప్తా ఉన్నా వాస్తవాలు. నానా మీరు అర్థం చేసుకోండి. కనుక ఇలాగూ పాత నిబంధనలో ఉన్న కమాండర్స్, శతాధిపతులను గురించి, సైన్యాధిపతులను గురించి, మరి సువార్తల్లో ఉన్నటువంటి ఆ ఇద్దరిని గురించి మనం ముగ్గురిని గురించి మొత్తం ఇద్దరు చెప్పుకున్నాము. ఉన్నాయి ఇవి. ఇక్కడ అపోస్తుల కార్యములో, పత్రికల్లో, కార్యగ్రంథంలోకి వచ్చేసరికి ఈ 10వ అధ్యాయంలో ఎవరు కనబడుతున్నారు? అది కొర్నేలు. అసలు ఈ కొర్నేలు గురించి అసలు భౌతికంగా మనం చూస్తే ఇతడు చాలా ఉన్నతంగా కనిపెడుతున్నాడు. ఒకటేమో
ఇక్కడే మనం చదువుకుంటుంటే ఇతడు చేస్తున్నటువంటి పనులు ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు. భౌతికంగా మామూలుగా లోక సంబంధంగా ఇతడు పరిస్థితి ఏమిటంటే ప్రజలకు బహు ధర్మము చేయొచ్చుట. మీరు బాగా చూడండి, అర్థం చేసుకోండి. కొద్దిగా పేదవాడైనా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారికైనా ఈ దరిద్రులను, పేదవాళ్ళని, అవసరాల్లో ఉన్న వాళ్ళని, అనారోగ్య స్థితిలో ఉన్నవారిని ఆదరించాలని, వాళ్ళకి ఏదో సహాయం చేయాలని ఆతృత పడతారేమో కానీ లక్షల కోట్ల ఆస్తులు ఉన్నవాడు, అందరు కాదులే, కొందరు అసలు పేదల వైపే చూడరు. వాళ్ళ బైకులు కానీ వాళ్ళ కార్లు కానీ తాగితే ఎవడను అని వాళ్ళని గెంటేసిన వాళ్ళు, కాలుతో తనిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ధనం ఉన్నా, వాళ్ళకి మంచి అధికారం ఉన్నా, ఆధిపత్యం ఉన్నా పేదలను అందరూ కనికరించరండి. ఇక్కడ ఈ కొర్నేలు గారి విషయంలో చూస్తే ఇతడు ఒక సైన్యాధిపతి కదా, ఒక శతాధిపతి లేక సైన్యాధిపతి. అంత మాత్రమే కాకుండా ధనవంతుడు, ధనం ఉంది. రెండవది ఒక అధికారం, హోదా ఉంది. ఇక్కడ అనేక రకాల ప్రజల మీద ఇతడు పెత్తనం చెలాయించవచ్చు, దౌర్జన్యం చేయొచ్చు, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అలాంటి అక్రమం, అన్యాయబద్ధమైనటువంటి పనులు ఏవి కూడా చేయకుండా తనకున్న ధనములో, తనకొస్తున్న జీతంలో ఈ యొక్క పేద ప్రజలకు ఏం చేస్తున్నాడు? బహు ధర్మము చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. చూడండి ఎంత గొప్ప మనస్సు. ఎందుకంటే దేవుని వాక్యం కూడా ఈ దాన ధర్మాల విషయంలో కొన్ని సంగతులు తెలియజేస్తూ ఉంది. నాన్న చూడండి, ఒకసారి మనం 41వ కీర్తనకి వెళ్ళిపోదాం. 41వ కీర్తనకి వెళ్దాం. చదువు 1-2. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. చదువు 3వ వచనం దాకా. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు. చూసారా, ఈ బీదలను ఏం చేశాడు ఇతను? బీదలను కటాక్షించాడంటే వాళ్ళ మీద దయ, కరుణ చూపించాడు. కొంతమంది ముఖం తప్పించుకొని వెళ్తారు, వాళ్ళకి కనపడితే అవసరాలు ఉండేవాళ్ళు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తా ఉందో. సామెతల గ్రంథం 14:2 ఏమన్నానా? బీదలను కనికరించువాడు. అది చూసారా, ఏంటంట? బీదలను కనికరించేవాడు యెహోవాకు, దేవుడికే. మీరు బాగా వినండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరికైనా మనుషులకు అప్పిస్తే ఎగ్గొట్టు వచ్చాము కానీ, లేకపోతే ఏదో మరలా మనం ఎంత ఇచ్చామో అంత ఇవ్వచ్చామే, కానీ దేవుడికి అప్పిస్తే మనం రూపాయి ఇస్తే ఆయన 1000 రూపాయలు ఇస్తాడని కాదు, ఇస్తూనే ఉంటాడు. ఇది కరెక్ట్ అండి, నేను వినండి, అనుభవంతో చెప్తున్నాను. పేదలకు మనం సహాయం చేస్తామంటే, వారిని కనికరిస్తే, వారి మీద దయ చూపిస్తే దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఇది మర్మం, ఇది వాస్తవం. నానా ఇప్పుడు సామెతలు 14:21 అని చదివింది. ఇప్పుడు 19:17కి వెళ్ళిపో. చదివింది అదేనా? ఇది 14:21. ఈ 19:17 అయిపోయిందా? అదేముంది 19:17లో? అది ఇది 14:21. సామెతల గ్రంథం 14:21 కింద మీద చూడండి, ఏదన్నా తేడా ఉందేమో.
ఇది కాదు, ఇదొకటి 21. ఈ రెండిట్లో ఒకటేనా ఉంది? ఉంది. ఇది ఇందులోనేమో 19-17లోనేమో దేవుడికే అప్పిచ్చేవాడు. ఇది ఎస్. ఇప్పుడు సామెతల గ్రంథం 31:20. అది దరిద్రులకు. చూసారా, ఇక్కడ గుణవతి అయిన భార్య. అది ఆధ్యాత్మిక పరంగా దేవుని యొక్క నిజమైన సంఘం. నిజమైన సంఘానికి ఈ గుణవతి అయిన భార్య సూచనగా కనబడుతుంది. ఆమె ఇలాగో పేదలకి సహాయం చేస్తూ, సహకరిస్తూ, చేతులు చాపుతూ, లేక వారికి ధర్మం చేస్తూ ఉంటుందో, దేవుని సంఘం అనబడేటువంటి మనం కూడా కదా పేద సాధల ఎడల కనికరం కలిగి ఉండాలి. గుప్పిళ్ళు విప్పాలి, వారికి సహాయం చేయాలి. ఇక్కడ మనం ఫైనల్గా ఒక మాట మత్తయి సువార్త 25వ అధ్యాయములో నేను చెప్తాలే, అక్కడ పెట్టుకోండి మీరు. తర్వాత 35-40 మీరు చదువుకోండి. ఇక్కడ ప్రభువారు అంటాడు, నేను ఆకలి కొనున్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, వస్త్రహీనుడు అయితే వస్త్రం ఇచ్చారు, దప్పిగొంతే నాకు దాహం తీర్చారు. నువ్వు ఎప్పుడు దాహం కొన్నావు, నువ్వు ఎప్పుడు వస్త్రహీనుడు అయ్యావంటే అప్పుడు ఏమంటాడు? ఇదొక్కటి మాట చదవండి చాలు. చివరి వచనం 40వ వచనం, ఈ ఒక్క మాట మత్తయి సువార్త 25:40 వచనం ఒక్కటి చదవండి చాలు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక. అది అర్థమవుతుందా? ఇలాంటి పేద సాధలకు మనం చేస్తే ఎవరికి చేసినట్టంట? దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అది భక్తి అంటే ఏదో పెదవులతో పాటలు పాడటం, పెదవులతో ప్రార్థన చేయటమే కాదు. క్రియలు లేని విశ్వాసము మృతము. నువ్వు 24 గంటలు ప్రార్థన చేసినా, ఉపవాసాలు ఉన్నా, 24 గంటలు బైబిల్ చదివినా, దానికి తగినట్లుగా బైబిల్ సారం ఏంటంటే పేద సాధలకు మనం సహాయము చేయాలి. ఎవరో ఒక అన్యుడు, ఈ లోకంలో కూడా ఒక హోదా, అధికారం, ధనం ఉంది. ఏ ధనవంతులందరికీ దేవుడు దూత వచ్చి మాట్లాడా? ఏమా ధనవంతులందరికీ దేవుని ప్రణాళిక, రక్షణ ప్రణాళిక తెలియబడిందా? ఎవరికి తెలియబడిందంటే ఇతడు ఏం చేస్తున్నాడు కొన్నేలు అది ధర్మము చేసే తత్వం, మంచి మనస్సు ఈయనలో ఉంది. ఇక్కడ అంటాడు ఈ 10వ అధ్యాయంలోనే, ఇక్కడ 22వ వచనంలో అపోస్తలుడు గారు, అందుకు వారు నీతిమంతుడును యూదాజనులందరి వలన మంచి పేరు. అర్థమవుతుందా? సమాజంలో కూడా ఏం పొందుకున్నాడు? ఇది మంచి పేరు కావాలి. వీళ్ళు భక్తులే, తెగ ప్రసంగాలు చేస్తారు, వైట్ డ్రెస్సులు వేసుకొని తిరుగుతారు. మంచి పేరు లేనే లేదు. డ్రెస్సులు మార్చినంత మాత్రాన, బలలు కొట్టినంత మాత్రాన, కేకలు వేసి ప్రసంగాలు చేసినంత మాత్రాన అసలు దేవుడు దాకా కాదు, ప్రజలే మంచోళ్ళు అన్నారు. నీ క్యారెక్టర్, నీ యథార్థత, నీ పరిశుద్ధత, నీ నీతి, ఇది ముఖ్యం. బైబిల్ తర్వాత మరొక పుస్తకం ఏంటంటే భక్తుడే. బైబిల్ తర్వాత మరొక పుస్తకం ఏంటంటే, చదవని పుస్తకం ఏంటంటే, చూచి తెలుసుకునే పుస్తకం ఏంటంటే ఒక భక్తుడే. కొన్నేళ్ళు చూసి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఈయన ఒక పుస్తకం. ఒక అన్యుడై ఉండి వాస్తవంగా ఏం చేయాలి? మన వాళ్ళు ఎలాగో, మన దేశం ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలన కింద ఉండి, బ్రిటిష్ వాళ్ళు ఎలాగా కదా అణగదొరికి, అల్లాడించి, హింసలు పాలు చేశారో, వాస్తవంగా రోమా ప్రభుత్వం కింద యోధా ప్రజలు ఉన్నారు, ఇశ్రాయేలులందరూ ఉన్నారు. ఏం చేయాలి? ఐగుప్తులో ఫరో ఎట్టా కొరడాలతో కొట్టి హింసించాడో
ఆ ప్రజల్ని అలాగ హింసించాలి, రారాని కొట్టాలి, తన్నాలి, వెట్టి చాకరీ చేయించుకోవాలి, లంచాలు తీసుకోవాలి, దౌర్జన్యం చేయాలి. అవేవి చేయకుండా బహుధర్మం చేస్తున్నాడు. అబ్బో, ప్రజలందరూ అంట ఏమిటి వీళ్ళంతా అందరూ యూదాజనులందరూ వలన మంచి, అది ఎవరు బానిసలు అని పిలువబడుతున్నారో వారందరూ వాళ్ళని ఏం పొందుకున్నాడు? మంచి పేరు సంపాదించు. అంటే వాళ్ళ మీద ప్రేమ, జాలి, కనికరం, వారి అష్ట కష్టాలు, సమస్యలు ఎరిగి వాళ్ళకి సహాయం. అది ఈనాడు పాస్టర్ కూడా లేదు ఎంత సాక్ష్యం. ఓరకు డబ్బులండి ఆయన, ఏది చేస్తాడు కానీ అలాంటోడు ఇలాంటోడు, ఇవన్నీ చాలా బ్యాడ్. అలాంటప్పుడు ఆటో వేసుకొని బతకడం మంచిది. సాక్ష్యం కావాలి. మీరు విశ్వాసులు కానీ మాకు కానీ సరైన సాక్ష్యం లేకుండా పంది దాని లక్షణం ఏంటంటే ఎక్కడ మురుగుడు ఉంటుందో బురద ఉంటుందో అక్కడ పొరులాడుద్ది. కుక్క దాని లక్షణం ఏంటంటే కక్కిన దాన్ని వాంచి చేసిన దాన్నే తింటుంది. వదిలిపెట్టాం పాపాన్ని. మళ్ళీ ఎందుకు అబద్ధాలు, అక్రమం, అన్యాయం, దుర్మార్గత, చెడు పనులు ఎందుకు? ఉంటే చల్లగానన్ను, లేకపోతే అది నూనె వెచ్చకుంటే ఊసిపడేస్తానన్న. మనం కొందరు భక్తులను చూసి నేర్చుకోవాలి. అరే యూదా ప్రజలే మంచోడు మంచోడు మంచోడు, కొర్నేలు గారు మంచోడు అంటుంటే బాబా అంత గొప్ప విషయం అది. అది మనం సంపాదించుకోవాలి. చెడ్డోడు గొప్ప. కొంతమంది నోరులు సరిగా ఉండవు, శాపనార్థాలు పెట్టారా అవుటే. ఇది వాస్తవం. అందుకంటాడు మనుషుల దయ అందును దేవుని. మనుషుల దయ కూడా కావాలి. అసూయపరులు వాళ్ళు శపించి శాపనార్థాలు పెట్టేది వేరులేండి, ఆ శాపాలు ఏం దొరకవు. కొంతమంది వ్యక్తులు ఉంటారు పాపం, వాళ్ళని కష్టపెట్టినప్పుడు, మనం బాధ పెట్టినప్పుడు, వాళ్ళని దోచుకున్నప్పుడు కదా, హాని చేసినప్పుడు తెలియకుండానే కడుపులోంచి ఆవేదన వచ్చేసి శపిస్తారు. దేవుడే చెప్పాడరా బాబు, మీరు మనుషుల దయా ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవాలి. ఈ దినాన ఈ కొర్నేలు గారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ కార్యాల గ్రంథం ఇది. అపోస్తుల కార్యాలంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యగ్రంథంలో రాయించాడంటే ఇతను ఎంత గొప్ప వ్యక్తి మీరు ఆలోచించండి నాన్న. భౌతికంగా సామాజిక పరంగా కూడా ఇంత హోదాలో ఉన్న పేద సాధల ఎడల, బానిసలుగా ఉన్న ప్రజల ఎడల ఆయన జాలి, కనికరము, ప్రేమ కలిగి ఉన్నాడు. అది దేవుని పిల్లలంగా, విశ్వాసులంగా ఈయన చూసి మనం నేర్చుకోవాలి. ఇది అవసరం. ఈ విధమైనటువంటిది మనం కలిగి ఉన్నప్పుడు తెలియకుండా చెప్పానుగా, వాళ్ళు ఏ వాక్యం వినకుండానే కదా, ఏ ప్రార్థన ఎవరు చేయకుండానే నెమటబడి వస్తారు. ఇంకంతే, నెమటబడి వస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇతడు భౌతికంగా, సామాజికంగా ఈ ఘనత కలిగి ఉన్నాడా. తర్వాత ఇక్కడ మరలా భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను అని వ్రాయబడింది. ఎలాంటినైనా భక్తిపరుడు. ఈ భక్తి ఎలాంటి భక్తి అంటే, కొంతమంది భక్తి ఉంటుంది కానీ ఏముండదు, మీరే చెప్పండి. ఆ శక్తి రావాలంటే ఇంకోటి ఉండాలి. అదే స్తోత్రం, హల్లెలూయా. భక్తిలో అది సారవంతముగా, దీవెనకరంగా నా భక్తి ఉండాలంటే అది ఎలాంటిది? భయముతో కూడిన భక్తి, దైవ భయముతో కూడిన భక్తి. మీకు అర్థమేంటి చెప్తా వినండి. భక్తులు అనబడేవారు, అభిమానులు అనబడేవారు, ఏదో కొద్దిగా నమ్మకం ఉందనబడేవారు క్రైస్తవ గుంపు ఉందనుకోండి, వెళ్తా ఉన్నాం బైక్ మీదో, కారులోనో, ఆటోలోనో నడుచుకుంటా, అక్కడ ఒక సిలువ కనపడింది. ఈ భక్తుడు వెంటనే దండం పెడతాడు. దండం బయట ఉండి పెడతాడు కానీ లోపల మాత్రం పోడు. ఒక నిమిషం వెళ్తే వాడు సొమ్మేదో పోద్దని. అలాగే అన్ని మతాల వాళ్ళు బయట ఉండి వాళ్ళ ఆలయాలు ఏవో చూసి ఇట్లా అంటామో నమస్కారం చేయడం. అదేంటంటే ఆచార భక్తి, భద్రత కొరకు భక్తి కదా. అది కూడా భయం. ఏ భయం అంటే ఏం జరిగిద్దో లేనిపోయింది, దేవుడిని తెలుసుకుంటే బాగుంటుంది. అవసరాల భక్తి. ఈ భక్తి కాదు సరైనది.
ఇతడు భయముతో కూడిన భక్తి గనుక ఇతని భక్తి క్రమమైపోయింది, అలాగే ముందుకి వెళ్ళిపోయింది. ఏది ఆచార భక్తి, ఆవేశ భక్తి, మనుషులు చూసి నేర్చుకున్న భక్తి అది ఉండదు, ఊడిపోద్ది. బాప్తిసం పొందిన 4-5 రోజులకే ఊడిపోద్ది, ఉండదు, అది నిలబడదు. తాను నిలబడకపోగా అలాంటి వ్యక్తి ముందు పురుషుడు అనుకో తన భార్య బిడ్డల్ని దేవుళ్ళకు నడిపించలేడు. స్త్రీ అనుకో తన భర్త బిడ్డలను దేవుని దగ్గరికి నడిపించలేదు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. వాస్తవంగా ఈ హోదాలో శతాధిపతిగా ధనవంతుడిగా ఉన్న వారికి ఎప్పుడు ఆ ధనం, ఆ హోదా కనబడి నేను తల ఉంచకూడదు, ఎవరిని లెక్క చేయకూడదని ఇంటోళ్ళ దగ్గర నుంచి అందరిని తిట్టుకుంటా కొట్టుకుంటా బయట కూడా అదే చేస్తాడు. ఉన్నాయి కొంతమందికి ఉన్నాయి. అరే నానొస్తున్నాడు అని ఒడుగుతూ ఉంటారు ఇంట్లో. ఉండాలి, అది ఎంతవరకు దానికి ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది, అంతగా ఉండకూడదు. ఎక్కువైతే ఎక్కువ లాగితే ఏమైంది, తెగిపోద్ది. ఏదైనా భార్య భర్తల తండ్రి బిడ్డల బంధం కూడా తెగిపోయింది. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది, ఆ పరిమితిని హద్దును దాటిపోకూడదు. కుటుంబ వ్యవస్థలో కూడా నాకు భయపడుతున్నారు నేనంటే వణకాలన్నాడు చేయగాకుండా రేపు నేను ఉడికెత్తారాడు. జాగ్రత్తగా ఉండాలి. భార్యను చూడవలసిన రీతిగా చూడాలి, పిల్లలను చూడవలసిన రీతిగా చూడాలి. అలా పడితే అలాగ నోరుందని ఏదో తెచ్చి పెడుతున్నావని దూషిస్తూ ఉంటే ఆ దోషం నీ మీదకే వస్తుంది. అది నేర్చుకోవాలంటే నువ్వు వాక్యం వింటే నేర్చుకుంటావు, ప్రార్థన రాకపోతే ఏమీ నేర్చుకో. ఇది వాస్తవం చెప్తున్నావు. వీళ్ళ కోపాలు ఏవేంది, వీళ్ళు కొట్టలేరా, వీళ్ళు ఏదో చేయలేరా? దేవుని భయం. నా భార్య నా శరీరం, నేను ఆమెను ప్రేమగా చూసుకోవాలి. నా పిల్లలు దేవుడు నాకు ఇచ్చాడు, వీళ్ళని నేను కాపాడుకోవాలి. ఇది నేర్పించాడు మనకు యేసయ్య. అలాగే ఆడపిల్లని బోసే అని మొఖంలో అరే బోరే అని ఎలా పడితే అలా దూషించడం అది క్రైస్తవ్యం కాదు. జాగ్రత్తగా ఉండండి, మంచిగా బిడ్డల్ని సంబోధించండి, వాళ్ళని ప్రేమగా చూసుకోండి. నీ శరీరం, నీ భార్య, ఆమెను జాగ్రత్తగా కాపాడుకో. ఆమెకి ఏ విధంగా హాని అంటే నీకు జరిగినట్టే, నీ శరీరం కదా నాన్న. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొన్నేళ్ళు ఈయన భక్తి ఎంత గొప్ప భక్తి అంటే తన స్థితిని తాను కాపాడుకుంటాం మాత్రమే కాకుండా అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండే. గట్టిగా చప్పట్లు పడదాం. వెంటనే ఏమైపోయింది, ఆయన ప్రవర్తన, ఆయన ప్రార్థన ఎన్ని చూస్తూ ఉంది. అమ్మగారు చూస్తుంది. ఆటోమేటిక్గా ఆమె కూడా వెళ్ళి పక్కన మోకరించేసింది. ప్రార్థన ఆయన ఏం చేస్తాంటే అదే చేస్తాం. అది కావాలి బాబా, నాయకుడు నువ్వు నేర్పించాలి నీ భార్య బిడ్డలకు ప్రార్థనలు. వాళ్ళు రా నాన్న రా అయ్యా పిలవాల్సి వస్తుంది. ఏంది దరిద్రం, ఏంటండి ఇది? నువ్వు నాయకుడివి, నువ్వు నడిపించవలసిన వాడివి, నీ ఇంటిని కాపాడుకోవలసిన వాడివి. ఏమండి, యోబు గారు దేవుని యందు భయభక్తులు కలిగి న్యాయవర్ధనుడు, యథార్థవంతుడై ఎల్లప్పుడూ దేవునికి అతను కూడా ప్రార్థన చేస్తున్నాడు కనుక దేవుడు అతనికి అతని ఇంటి వారికి కలిగిన దాని సమస్తం చుట్టూ కంచె వేశాడు. చప్పట్లు కొడదాం దేవుని స్తోత్ర. నీకెందుకు లేదు, నీ ఇంటికి కంచె కాపుదల ఎందుకు లేదు? నువ్వు నీ పిల్లల మీద అది ఆశించావు, దానికి వ్యతిరేకం చేస్తున్నాడు వాడు. ఎవరి మీదో ఏదో ఉద్దేశించావు, ఆ ఉద్దేశాన్ని వాళ్ళు తారుమారు చేశాడు. కారణం ఏంటంటే నువ్వు దైవ నియమాన్ని తప్పావు కనుక నీ బిడ్డలు నీ నియమాన్ని తప్పాడు. అది ఏది విత్తుతాం అదే కోస్తాం. నియమం అంతా కొన్నేళ్ళు గారి దైవ నియమం ఆత్మీయత ఉన్నతంగా ఉంది. ఆమె చెప్పకుండా ఆయన పక్కన మోకరించింది. మళ్ళీ ఇంకో రోజు చూస్తే కుమారులు కుమార్తెలు అందరూ మోకరించారు. అబ్బాబా, అది ఒక చిన్న స్వర్గం కదా, పరలోకం.
అందరు కలిసి ప్రార్థన చేయడం అనేది అది మామూలు విషయం కాదు, చాలా ఉన్నతమైంది. మనం తర్వాత చదువుకుంటాం ఈ స్థితి ఎంతగా అది అభివృద్ధి చెందిందో కొర్నేలు గారి యొక్క భక్తి విధానం. టకటక అందరు వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఈయన గురించి ఈ మాటే బాగుంటుంది, ఎల్లప్పుడూ దేవునికి, అది ఎల్లప్పుడూ. నానా కొద్దిగా అందరూ వినాలి బ్రదర్స్. ఇతను ఒక శతాధిపతి, ధనవంతుడు, వీటనేక ఒకవేళ పొలాలు ఉండొచ్చు, ఆయనకి ఏవేవో ఉండొచ్చు, వ్యాపకాలు, ఇవన్నీ చూసుకోవాలయా కుటుంబ పరంగా, ఆస్తి పరంగా. అటు చక్రవర్తి గారు అప్పగించినటువంటి పనులన్నీ చూడాలి. బాగా అర్థం చేసుకున్నాను. ఇన్ని పనులు ఆయనకు ఉన్నాయండి. ఆయన సోమరోడు కాదు, ఏ పని పాట లేకుండా ఆవారాగా తిరగటం లేదు. నేను చెప్తున్నాను, కొంతమందికి ఉద్యోగాలు సద్యోగాలు లేకపోయినా మంచం మీద పడుకొని టీవీలు చూసుకుంటా, లేకపోతే ఇంకేదో వ్యాపకం చేసుకుంటా రోడ్ల అమ్మడి తిరుగుతారు. కానీ ఒక్క గంట కూడా లేక ఒక అరగంట కూడా ప్రార్థన చేయరు. నేను బయట వాళ్ళకి చెప్పట్లేదండి ఇది. నేను బాప్తీసం పొందాను, నేను రక్షించబడ్డాను, నేను ప్రార్థనకు వెళ్తున్నాను చెప్పుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను. వాళ్ళ డ్యూటీ ఏంటో, వాళ్ళ కర్తవ్యం ఏంటో, ఏం చేయమని వాక్యం చెబుతుంది, అదే తెలియజేస్తున్నాను. ఇన్ని వ్యాపకాలు, ఇంత భారం, బాధ్యత కొర్నేలు గారికి ఉన్నా ఆయన ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయడం మర్చిపోలేదు. నువ్వు మందిరం మర్చిపోతావు, వాక్యం మర్చిపోతావు, సేవకుడు మర్చిపోతావు, సేవకురాలు మర్చిపోతావు, ప్రార్థన చేసిన వాళ్ళని మర్చిపోతావు, అసలు దేవుణ్ణే మర్చిపోతావు. అందుకే దరిద్రం. దేవుడు మనకు ఒక వరం ఇచ్చాడు, దేవుడు మనకు ఒక రూట్ ఇచ్చాడు, ఆ రూట్లో నీకు ఆశీర్వాదాలు ఇచ్చాడు, నీ కొరకు సిద్ధపరిచాడు. నువ్వు నడవట్లేదుగా, ఇంట్లో కూర్చుంటే అన్నీ వస్తాయా చెప్పండి? నీకు అన్ని కలిపి నోట్లో పెడతారా? వెళ్ళాలి, ఆ మార్గాన్ని నువ్వు వెళ్ళాలి, ఆ నియమాన్ని నువ్వు పాటించాలి. ఒక్కొక్క మెట్టు ముందుకు ఎక్కుతూ వెళ్ళిపోతే ఆ గడియలో ఏది దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడో ఆశీర్వాదం నీ సొంతం అయితే. ఇంట్లో ఉంటావు, ఉద్యోగం కావాలంటావు, ఇంట్లో ఉంటావు, అప్పులు తీరాలంటావు, ఇంట్లో ఉంటావు, అన్నీ కావాలంటావు. నీకేమండి ఒక సైనికుడు నువ్వు వెళ్ళదు, మటన్ ధారా, చికెన్ దా తీసురాబో, ఇంట్లో కూర్చొని హాయిగా తాగి తదనాడొచ్చిన. ఈయన దేవుడు కూడా ఈయన జ్ఞాపకం చేసుకొని మనందరికి బుద్ధి చెప్పిస్తున్నాడంటే ఇతను మాదిరని, ఇతను ఉన్నతమైన భక్తుడు మీరు అర్థం చేసుకోండి. ఇతడు ప్రార్థన మర్చిపోలేదు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయన వాస్తవం ఏంటంటే యోధా సమాజం ఉంది, వాళ్ళ దేవుడు యెహోవా దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, వాళ్ళ ప్రజలను బానిసత్వం నుండి విడిపించాడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. వాళ్ళ దేవుడి గురించి విని వేశ్యలు కూడా మారిపోయారు, ఎన్నో అద్భుతాలు చేశాడు. వాళ్ళ భక్తులను సింహబోన్ నుండి రక్షించాడు, వారి భక్తులను గొర్రెలు కాచుకునే వాళ్ళను మహారాజుగా చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. కనుక యెహోవా దేవుడే నిజదేవుడని అతని నమ్మిక. చూడండి, నమ్మిక కనుక ఇక ఆ రూట్లోకి వెళ్ళిపోతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ సత్యాన్ని, ఈ యథార్థతను తాను ఎరిగి ఉన్నాడు కనుకనే యోధా ప్రజలను హింసించకుండా ప్రేమతో చూస్తున్నాడు. అది దైవ నియమాన్ని నువ్వు నేను ఎరిగితే ఎలాగ బ్రతకాలో కూడా ఎరుగుతాం, ఆ బ్రతులో ముందు వెళ్ళిపోతాం నానా. ఇక ఇలాగ ఆధ్యాత్మికపరైన రీతిగా ఈయన ఈ భక్తిలో ఉన్నాడు, ఇలా చేస్తూ ఉన్నాడు. ఇది చేస్తూ కూడా పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు. అది ఒక చిన్న నాన్న చెప్తాను వినండి. ఇలాగ ఈ ప్రార్థన కంటిన్యూగా క్రమముగా ఎల్లప్పుడూ చేస్తున్నాడు. వినండి, బాగా మీరు అర్థం చేసుకోండి.
నువ్వు 4 గంటలకు వేకువలు ఇచ్చే అలవాటు ఉందా? చేసుకో. అది బాగా నిద్రపోయే సమయం, దొంగలు కూడా సంచరించే సమయం. అది బాగా మత్తులో ఉంటారు కదా, ఏదో దోచుకొని వెళ్ళిపోవడానికి. వాస్తవంగా కొంతమందికి ఈ 3-4 గంటల దాకా నిద్ర పట్టదు. అటు ఇటు కొట్టుకులాడుతూ ఉంటారు. ఆ టైంలో బాగా మత్తుగా ఉంటుంది, నిద్ర వచ్చేస్తుంది. ఇది తెలివి గల వాళ్ళగా దొంగలు ఆ టైంలోనే వచ్చి దోచుకొని వెళ్ళిపోతారు. అది మాత్రమే కాకుండా మరొకటి ఉంది. భక్తులుగా మనకి ఆ సమయంలోనే దేవుని దూతలు, దేవుడు దేవతలను పంపిస్తాడు. ఆ దూతలు ఏం చేస్తారంటే, ఏది మనం అడిగామో, ఏవి మనకు అవసరమో అవి దేవుడు పంపిస్తాడు కనుక అది మనకి ఇవ్వడానికి, అది పంచడానికి దూతలు మన దగ్గరికి వస్తారు. ఆ గడియలో నువ్వు రెడీగా ఉంటే కదా, ఇదివరకు ఆయన జగన్ గారు అది పంపించాడుగా రేషన్కి వాహనం. ఇంటి దగ్గర ఉన్నవాడు తీసుకొని రెడీగా ఉన్నవాళ్ళు ఎట్లాగా తీసుకుంటారో అలాగే నువ్వు భక్తిలో, ప్రార్థనలో రెడీగా ఉంటే ఆ ఆశీర్వాదం దేవుడు దూతలు నీకు అందించి వెళ్ళిపోతాం. ఒక టైం మీరు సెట్ చేసుకోండి. 4 కాదు, అంత ఏ ఉండాలంటే 5 గంటలు లేవు. సూర్యుడు ఉదయించే వరకు కాదు కదా, సూర్యుడు ఉదయించక మునిపే 6 గంటల్లోపే ఆ వేకు గడియ కొద్దిగా దేవుడి దగ్గర 1/2 గంటతో స్టార్ట్ చేయండి. 1/2 గంట, 20 నిమిషాలు కదా, 25 నిమిషాలు, అరగంట ఇట్లాగా చేయండి. ఇంకా టేస్ట్ నీకు వచ్చేసింది, రుచి వస్తుంది. ఇందాక ఆ బిడ్డ సాక్ష్యం చెప్పింది, పాలపాడు బిడ్డనా సాక్ష్యం చెప్పింది. మందిరం లేకపోతే వెళ్ళకపోతే నాకు ఆ విచారం, చింత, వేదన కలుగుతుందని. అది భక్తి అంటే మనలో దైవాత్మ ఉంటే, ఆత్మీయతలు బలహీనమైనప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు వేదన కలుగజేస్తాడు. ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎన్ని ఆదివారాలు నువ్వు ప్రార్థనకి వెళ్ళకపోయినా నీకు చీకు, చింత, చీమ గుట్టినట్టు లేకపోతే నీకు భక్తి లేనే లేదు. దైవాత్మ లేదు, శరీర తత్వం ఉంది. పోయి 6 నెలలు అవుతుంది ప్రార్థనకు పోయి, సిగ్గు లేకుండా. చూడండి, అది 6 నెలలు అవుతుంది. నేను జాబ్కి వెళ్ళి అంటే నీకు శాలరీ వచ్చిద్దా? ఏమండి, చాలా తప్పది. నేను ఆత్మీయులు చెబుతున్నానండి, లోక సంబంధాలు చెప్పట్లేదు. మరణించాలి మిమ్మల్ని, ఎవరు నేనేం విమర్శించట్లేదు. స్కూల్లో టీచర్ చెప్తాడు, గద్దిస్తాడు, సాధ్యమైతే బెత్తం తీసుకొని 4 వేస్తాడు. ఆయనకు అధికారం ఉంది, చేయాలి. కాబట్టి మేము వాస్తవాలు మీకు చెప్పాలి. వెళ్ళిపోతారేమో, మళ్ళీ అప్పుడప్పుడు ఆడపాని వచ్చేదో సందేశం వెళ్తారు, అది కూడా రాకుండా పోతారేమో, 4 రూపాయలు పోద్ది అనుకుంటే అక్కడ అసలు పోద్ది. మాకు వాస్తవాలు చెప్పాలి, నిజం చెప్పాలి. చాలామందికి ఆ చింత ఉండదు. ఆత్మీయ విషయంలో ప్రార్థనకు వెళ్ళకపోయినా, ఉపవాసాలు ఉండకపోయినా, వాక్యం వినకపోయినా, ఉదయకాల ప్రార్థన చేయకపోయినా ఏమాత్రం విచారం ఉండదంటే క్రమేణా ఏమైందంటే చెప్తా, అది కూడా చివరికి భ్రష్టాత్మకు మనం అప్పగించబడతాం. ఇక ఆత్మకార్యాలు పోయి ఆత్మచేత నడిపించబడకుండా ఇక సైతాన్ చేత నడిపించబడతావు. ఎక్కడి వరకు వచ్చిందంటే చివరికి ఇంట్లో నీ భార్య పిల్లలు ప్రార్థనకి వెళ్తున్నా వాళ్ళని ఎవరిని వెళ్ళనివ్వకుండా ఆటంక పరుస్తావు. భర్త వెళుతున్నా కూడా ఏందే బొద్దుగల వేదరా అని ఆపేస్తావు. ఇలా జరిగితే ఇంకా క్రమేణా కనుక ఆత్మీయ స్థితిని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఒక టైం మీరు సెట్ చేసుకోండి. అది 4 చేస్తావో, 4:30 వేకువనే 5 గంటలకు లేచి కొద్ది సమయం మీరు ప్రార్థన చేయండి. దాన్ని క్రమేణా ఎలాగ చేస్తాడంటే, ఎలాగూ కొర్నేలు గారు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు, టక్మంట ఎల్లప్పుడూ నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావు. తెలియని రీతిగా నువ్వు ఎక్కడికి మోకరిస్తే నీ భార్య అక్కడ మోకరిచ్చింది వేకుని. నీ పిల్లలు, ఎదిగిన పిల్లలు ఆ మూలకెళ్ళి ప్రార్థన చేస్తారు. అక్కడ అంతా కూడా స్తుతులు ధ్వని, ప్రార్థన ధ్వని ఇవి వినబడుతుంటే దేవుని దూతల సంచారం నీ ఇంట ఉంటుంది. హల్లెలూయా. ఇది వాస్తవం. ఈ పరిస్థితులను మనం సంపాదించుకోవాలి దేవుని దగ్గర. ఇది విలువైనది.
కొర్నేలికి ఏ మేలు ఎలాగూ కొదువగా కదా, ఏటిలో కొదువు లేదో అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. భక్తిలో పరిపూర్ణంగా ఉన్నాడు, ఆర్థికంగా పరిపూర్ణంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, అనేకుల మధ్యలో మంచి పేరు సంపాదించుకున్నాడు. చూశారు నాన్న. కనుక ఇది అవసరం. మనం విశ్వాసులు అని పిలువబడుతూ ప్రార్థన లేకపోతే మనం ఏం చేయగలం మీరు చెప్పండి? చాలా పోగొట్టుకుంటున్నాం. ఇవాళ చెప్తున్నాడు దేవుడు, అలాగూ దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేయవారులారా, ఇప్పటికైనా ఎల్లప్పుడూ ఆయన మందిరములు ఆయన సన్నిధిలో కనబడటానికి మీ హృదయాలను మీరు సిద్ధపరచుకోండి. మొత్తం కుటుంబం అంతా కూడా ఇంటి వారందరితో కూడా ఏమైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అస్సలు ఇది ఇక్కడ భూమి మీద అందరూ యూదులందరూ చాలా మంచిగా చెప్పుకుంటున్నారు కొన్నేళ్ళుగా. అక్కడ దేవుడు దూతల దగ్గరికి వెళ్ళిపోయింది, అక్కడ సమావేశమైంది. దేవుడు దూతలు ఇక మాట్లాడుకుంటున్నారు. వాళ్ళే చెబుతున్నారు, నేను చాలా పర్యాలు చెప్పాను, మన చుట్టూ దయ్యపు దూతలు తిరుగుతుంటారు, దెయ్యాలంటాయి. అలాగే చుట్టూ దేవుని దూతలు కూడా తిరుగుతుంటారు. దేవుని దూతలు ఉంటారు, దెయ్యపు దూతలు అంటే దెయ్యాలు తిరుగుతుంటాయి. దెయ్యాలు లేని స్థలం అంటూ లేదు, దూతలు తిరగనటువంటి స్థలం అంటూ లేదు. మీరు వినండి, ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట. కొంతమంది మేము ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి మాకు కలిసి రావట్లేదు, ఏందో అది ఉందో ఇది ఉందో అంటారు. ఏదున్నా దాన్ని తరిమేయటానికి నువ్వు విశ్వాసం అయితే, రక్షించబడిన బిడ్డవైతే నువ్వు దాన్ని తరిమేయాలంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని, అది కొన్నేళ్ళ వలె భయభక్తులు కలిగి ఉండు. బాగా ప్రార్థన చేసుకోండి. ఎప్పుడైతే స్థుతులతో నువ్వు ప్రార్థించడం మొదలు పెడతావో నీ ఇంటి నుండి వెలుగుతో నింపబడుతుంది. చీకటికి అక్కడ స్థానం ఉండదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ ఇంటికైనా నువ్వు వద్దకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకో, ఇంకంతే, ఏముండదు. మేము ఎన్నో ఇళ్ళు 38 సంవత్సరాలు అద్దెళ్ళలో ఉన్నాం. అన్నీ వాళ్ళ బొమ్మలు అక్కడ ఉంటే మేమేం వాటిని పట్టించుకోం. ఏంది ఇంట్లోకి వచ్చి, ఏ ఇంట్లోకి వెళ్ళినా మేము ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాతో ఉంటాడు. యేసోపుకి యాకోబుకి భక్తులకు తోడుగా ఉన్నట్లుగా దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు ఏ ఇంటికైనా అద్దెకెళ్ళు. నీలో వెలుగుంటే, ఇంట్లో కరెంటు ఉంటే స్విచ్ చేస్తే ట్యూబ్లైట్ వెలిగిద్ది, ఫ్యాన్ తిరిగిద్ది, లైటింగ్ వస్తుంది. మరి ఒంట్లో పరిశుద్ధాత్మ కరెంటు లేకపోతే ఎక్కడ పోయినా ఇంతే సంగతులు. ఎన్ని ఇళ్ళన్నా మారు, నువ్వు ఇటు తిప్పుకో అటు తిప్పుకో, ఇది వాస్తు కాదు, అది కాదు, ఇది కాదని, ఈ పెట్టి అక్కడ పెట్టి, ఆ పెట్టి ఇక్కడ పెట్టి, ఎక్కడ పెట్టినా నీ గుండెల్లో ఏసై లేకపోతే అంతా దరిద్రమే. ఇది నియమం. దూతలు మాట్లాడుకున్నారు దేవుడితో. దేవుడు మాట్లాడాడు. ఎన్ని కాదులే కానీ ఒక దూతను పిలిచాడు. చిత్తం ప్రభువు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నారే మీరు అందరూ వినండి, అర్థం చేసుకోండి. వాస్తవం ఇక్కడ జరిగే ప్రతి సంభవం దేవుని భక్తుల మధ్యలో, కుటుంబాల మధ్యలో కదా. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఆయన చెవి ఎగ్గి, ఆయన దూతలు చెవి ఎగ్గి ఆలకిచ్చేస్తారు. వెంటనే చెప్పాడు దూతతో, నువ్వు వెళ్ళు మాట్లాడు ఆయనతో. ఎందుకంటే ఇంతటితో ఆగిపోకూడదు. ఆయన భక్తి నియమం, టైం చూసా తిరిగిపోతుంది, నియమం ఆగిపోకూడదు. అసలు నా ప్రియ కుమారుడు, రక్షకుడు, ఆయన ఎందుకు వచ్చాడో ఆ సంపూర్ణత ఏంటో, ఆయన రక్తం చిందించుట వలన, మరణ పునరుత్థానం వలన సర్వమానవాళికి ఎలాంటి రక్షణ ప్రాప్తిస్తుందో ఆ నియమంలోనికి కొన్నేళ్ళు రావాలి. కాబట్టి దూతలకు అధికారమే లేదుగా సువార్త చెప్పడానికి. దేవుడు దూతలకి వాళ్ళు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పడానికి వీలు లేదు, మనకిచ్చాడు అది. అందుకే యేసన్న గారు పాట రాశారు, దూతలి చేయని నీ దివ్య సేవను ధూళినైన నేను చేయ కృపనిచ్చితివి. దూతాళి చేయని నీ దివ్య సేవను ధూళినైననే చేయ కృపనిచ్చితివి.
ధూపార్తి చేపట్టి నే చేసేదా, ధూపార్తి చేపట్టి నే చేసేదా, శాశ్వత కృపను నే తాళంచగా, కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నే తాళంచగా, నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది, నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేక వేయుచున్నది, నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, శాశ్వత కృపను నే తాళంచగా, కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నే తాళంచగా. ఇక నేను ముగింపులోకి వచ్చాను. ఒక రోమియుడై ఉండి అన్యుడై ఉండి ఎందుకింత దైవ ప్రత్యక్షతను పొందుకోగలిగాడు? భక్తి అనేది ఒకటి ఉంది, దేవుడు ఉన్నాడు, ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి ఉండాలనే ఒక నియమం అది ఎరిగాడు. అతని యథార్థవంతమైనటువంటి భక్తిని దేవుడు గ్రహించాడు. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. సౌలు అనేటటువంటి ఆయన దేవుని సంఘాన్ని హింసించాడు, కొట్టాడు, తిట్టాడు కదా, హింసించి స్త్రీలనేమి పురుషులనేమి ముసలాన్ని కూడా ఈ ప్రార్థన వాక్యంలో సన్నిధిలో ఉన్న వాళ్ళందరినీ చెరసాల్లో వేసేసాడు. వేసేయటం మాత్రమే కాకుండా ఇంక అధికార పత్రాన్ని చేతపట్టుకొని దమస్కు మార్గానికి వెళ్తున్నాడు. మీరు వినాలి ఇక్కడ వాస్తవంగా అసలు విషయం ఏంటంటే, యూదా మతనిష్ట నియమాన్ని ధర్మశాస్త్రాన్ని బట్టి ఇతడు చేస్తున్నటువంటి ఆ మతం ఆ ధర్మశాస్త్రం బట్టి ఆ భక్తి నిష్ఠ నియమాలతో యథార్థతతో కూడింది. అయితే లేఖనాల్లో ప్రవక్తల ప్రవచనాల్లో ఏమండి ధర్మశాస్త్రములో కూడా మోషే ధర్మశాస్త్రం అన్నాడు కంటే నాలాంటి ఒక ప్రవక్తను దేవుడు మీ మధ్యకి పంపిస్తారా, ఇంకెన్నీ ఉన్నాయి. వీటిని గ్రహించేటటువంటి ఆత్మీయత సౌలు గారిలోకి రాలా. తన మతాన్ని కాపాడుకోవాలి అనే రీతిగా ఆయన అందులో నిష్ఠానియమం గలవాడై ఎవడు చేయనటువంటి త్యాగాన్ని ధైర్యాన్ని ప్రదర్శించి అలా చేస్తున్నాడు. దేవుడు గ్రహించాడు. వీటిలోనే ఇంత నిష్ఠా నియమాలతో గట్టి పట్టుబడి తన మతం కొరకు చావడానికైనా సిద్ధంగా ఉన్నాడే. అయితే ఒకటి గమనించాలి అందరూ, మన దేవుడి కొరకు మతం కొరకు చావడం వరకే, చంపటం కాదు. అది గమనించాలి. చావటమే వద్దు, ఈ దేవుడిని వదిలిపెట్టు, మాలి చంపేతాను, చంపాయా ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోతాను అంతవట్టిగా కానీ కనుక ఆ దేవుడిని కావాలి మీరు ఎరగాలని చంపటం అనేటటువంటిది దైవత్వంలో లేదు. చచ్చిపోతాం అంతే, చంపడం కొట్టడం తిట్టడం కాదు. ఆయన ఎందుకన్నాడు శిలువ మీద, వీళ్ళందరూ మఠాష్ అయిపోవాలల్లా, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు వీరిని క్షమించు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన చేసిన పొరపాటు సౌలు ఏంటంటే హింసించటం ఆ మత నియమంలో. కనుక ఇతడు తాను నమ్మిన దాని కొరకు ఇంత త్యాగం చేశాడు. అదే సత్యాన్ని ఎరిగి ఉంటే ప్రాణమైనా పెడతాడు.
అప్పుడు దర్శనం ఇచ్చాడు. సౌలా సౌలా నీవు నన్నేలా హింసించు. అక్కడ అన్నట్లుగా ఆయన నిమిత్తం, యేసు నామం నిమిత్తం చివరికి ప్రాణాన్ని పెట్టాడు. అలాగే వినండి నాన్న, మీరు భక్తులు చరిత్ర కూడా చదువుకోండి. సుందర్ సింగ్, సాధు సుందర్ సింగ్ గారు, ఆయన సిక్కు మతస్థుడు. ఆయన చిన్నప్పుడే, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు కదా, పాపం చాలామందికి తెలియదు. ఈ బ్రిటిష్ వాళ్ళు దేవుడు, బ్రిటిష్ వాళ్ళు మతం అంటున్నారు. అసలు బ్రిటిష్ వాళ్ళు చాలామందికి వాళ్ళ తత్వాలు, వాళ్ళ విధానాలు దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి. వాళ్ళు ఎంతమందిని హింసించారు, ఎంతమందిని కదా నష్టపెట్టారు, దేశాన్ని ఎంత దోచుకున్నారు వాళ్ళు. అదేం లేదుగా, ప్రభువారు బోధ వినాలి, అదేమీ లేదు. అందుకని ఆ కక్షతో, వాళ్ళ మీద ఉన్న కక్షతో బైబిల్ చించి పాడేశాడు, కాల్ చేశాడు సుందర్ సింగ్. అయితే భక్తుడు, దేవుడు అంటే భక్తి ఉంది. ఇక యుక్త వయసు వచ్చింది. ఇంకా కొద్ది సమయంలో, అప్పుడు దాకా నాకు కనపడు దేవుడు, నాకు కనపడు, ఎవరో నాకు కనపడు అంటే ఏమీ లేదు. ఒకరోజు నిర్ణయించుకున్నాడు. ఆ ట్రైన్ మరి ఆ ఇంటి దగ్గర సమీపంలో ఉన్న ట్రాక్ ఆ వైపు మరి 10:30కో 11ంటికి వచ్చింది రాత్రి. నువ్వు కానీ ఈ రాత్రి నాకు కనపడకపోతే, అసలు దేవుడు అనేవాడు నువ్వు ఉంటే, అసలు ఏ నామంలో ఉన్నావో, ఏ అవతారంలో ఉన్నావో నాకు ప్రత్యేకం నాకు దర్శనం ఇవ్వకపోతే, ప్రత్యక్షత కాకపోతే నేను రైలు కింద పడి చస్తా. ఇది ఆయన తీర్మానం. ఆ నిష్టను, ఆ ప్రతిష్టను కదా, ఆ యథార్థతను, ఆ సరైన భక్తిని ఎరిగినటువంటి వారే యేసు ప్రభువారు ఆయనకి దర్శనం ఇచ్చాడు. చప్పట్లు కొడదాం. చదువుకోండి, సాధు సుందర్ సింగ్ బుక్ ఉంటుంది. దర్శనం ఇచ్చాడు. సుందర్, నేనే పరలోకానికి మార్గం, రక్షకుడును, దేవుణ్ణి. నీ కొరకు కలువరి శిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి లేచి నీకు రక్షణ ఇవ్వడానికి, పరలోకం తీసుకువెళ్ళడానికి రానున్న రారాజు యేసునని దర్శనం ఇచ్చాడు. అప్పుడు గుండె బాదుకున్నాడు. అయ్యా, నేను నీ గ్రంథాన్ని చించింది దూషించిన వాడిని అయ్యాని. అతడు ఆ దర్శనాన్ని ఎరిగి మారు మనసు పొంది రక్షించబడి ఆయన సేవ చేస్తుంటే ఆయన చాలా రీతిగా శోధించారు. చక్కటి అమ్మాయిని తీసుకొచ్చారు. అరే, ఈ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, వెండి బంగారాలు ధనధాన్యాలన్నీ చూయించారు, ఇవి నీ సొంతం, అది వదిలిపెట్టేయి, రా మనలో ఉండన్నప్పుడు అతడు ఒప్పుకోకపోతే, సరేలే ఫైనల్గా చివరిగా ఒక మంచి విందు మాతో కూడా చేయని ఆ భోజనంలో విషయం కలిపారు. దానిలో కూడా డాక్టర్ అయ్యను చూసి టెస్ట్ చేసి, ఏంది బాబు పడిపోయావు కానీ చావలేదు, ఇది మామూలు విషయం కాదని డాక్టర్, నర్సు కూడా మార్పు చెందారు. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆయనకు ఒక రక్తపు పాదములు కలిగిన అపోస్తులుడని పేరుంది. సాధు సుందర్ సార్ చెప్పులు లేకుండా కొండల్లో, లోయల్లో, అడవుల్లో వెళ్ళి దేవుని ఎరగని ప్రజలకు సువార్త చెప్పి కదా, తినక ఎవరిని ఆశించక యాచించక అనేక దేశాలు, రాష్ట్రాలు తిరిగి సేవ చేసిన గొప్ప దైవజనుడు. ఆయనకు ఒకసారి చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. అది నా భక్తి సరైనదైతే దేవుడు దూతలను పంపిస్తాడు, లేకపోతే తన స్వరమైనా వినిపిస్తాడు. ఏలీకితో మాట్లాడవచ్చుగా, షిలోహు ప్రార్థన మందిలో ఏలీతో మాట్లాడవచ్చుగా, యాజకుడితో, సీనియర్ పాస్టర్ ఆయన పిల్లలు హోఫ్ని, ఫిన్హాస్తో మాట్లాడవచ్చుగా. పిల్లోడితో ఎందుకు మాట్లాడాడు? సమూయేలు భక్తి సరైనది. సమూయేలు అని ఎన్నిసార్లు పిలిచాడు చెప్పా? ఎన్నిసార్లు? అది అట్ట పిలుస్తాడు, ప్రార్థన చేసుకో బాగా. 3 సార్లు పిలిచాడు. ఎంత అద్భుతం అండి అది. పనంతా అతనికి దేశాన్నే సమూయేలు చేతికి అప్పగించేశాడు. అది మన భక్తి సరైనదైతే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈయనకి తెలీదు, దూతను పంపించేశాడు. దూత వచ్చి ఆయన సువార్త చెప్పలా, నువ్వు యేసు ప్రభు నమ్ముకో, మారు మనసు పొందు, బాప్తిస్మం పొందని. అయ్యా ఇవన్నీ కాదులే, దేవుడు చెప్పాడయ్యా,
నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడి నన్ను పంపించాడు, దూతగా వచ్చాను. నువ్వేం చేయాలంటే నేను చెప్పను, కానీ యొప్పేలో సీమోన్ అనే ఒక ఆయన ఉన్నాడు, చర్మకారుడు. ఆయన ఇంట సీమోను పేతురు అనేటటువంటి దైవజనుడు ఉన్నాడయ్యా. యొప్పే ఉన్నది ఏంటంటే ఆయన చర్మకారుడు, ఆ చర్మం ఒలిచి ఆ వ్యాపారాలు, ఆ పని చేస్తుంటాడు. అక్కడ ఉన్నాడు పేతురు గారు. నువ్వేం చేస్తావంటే ఆయన నీ ఇంటికి పిలిపించుకో, అతడు నీకు ఏ సంగతులు ఆజ్ఞాపిస్తాడో వాటన్నిటినీ గాయకొని. ఇంకా అది నానా సశేషం సీరియల్. నేను వచ్చే నెలలో వస్తాను, మిగతాది చెబుతా. గంట అయిపోయిందిలే, చెప్పుకుంటూ వెళ్తే తెల్లారితే చెప్పాడు. ఇది నేను ఇంట్లో ఏంటంటే వేళ సారం దేవుడు మనకు చెప్పేది. నీనా భక్తి సరైనదైతే సేవకుడుగా దేవుడు ఆయన ప్రత్యక్షిస్తాడు, అనేక సంఘాలు కట్టిస్తాడు, నీలాంటి భక్తులను అనేక మంది నిలబెట్టేటట్టు చేస్తాడు, సేవకులు తయారయ్యేటట్టు చేస్తాడు. ఏదేలో వచ్చింది దక్కుదలన్నట్టు మీరు పెడితే తింటాం, బరిగా తిని పడుకుంటాం, ప్రార్థన లేకుండా ప్రయాస లేకుండా అంటే పరిస్థితి అంత ఎట్లా ఉంటుంది. ఎక్కడే శివగంగలు అంటే అక్కడే ఉండేవాడిని, ఇక్కడికి వచ్చేవాళ్ళం కూడా కాదు. గుంటూరులోనే ఆ పాకాలోనే ఉండేవాళ్ళం. ఆ పాక కూడా పెద్ద చర్చ ఏది కాదు, 100 మంది వచ్చేవాళ్ళు కాదు. కనుక మన డ్యూటీ మనం చేద్దాం. సేవకుడుగా, సేవకురాలుగా అమ్మ డ్యూటీ అమ్మ చేస్తుంది, నా డ్యూటీ నేను చేస్తున్నాను. మీ డ్యూటీ మీరు చేయండి, బ్రదర్స్ మీరు చేయండి. పురుషులు, నాయకులు, నీ కుటుంబాన్ని తల పైకెత్తేటట్టు చేసేది నువ్వే. నువ్వు రేయం బాగా కష్టపడి పని చేయి వద్దని చెప్పడం లేదు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితాన్ని అది ఆశీర్వదించబడాలంటే యోబు గ్రంథం చదవండి, 128వ కీర్తన చదవండి. నువ్వు దేవుడు కావాలి నీకు కదా. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక దేవుడు అతని చేతి పనిని అది కొద్దిగా ఒక అరగంటని 24 గంటలు చేస్తున్నావు, నీ డ్యూటీ చేసుకుంటున్నావు, ఊరులు తిరుగుతున్నావు, ఎంతో చాకరీ చేస్తున్నావు, నీ శక్తి మించి చాకరీ చేస్తున్నావు, 10 గంటలు గడుపుతున్నావు, 12 గంటలు గడుపుతున్నావు. ఒక్క అరగంట దేవుడి దగ్గర గడుపు. ఆదివారం ఆయనది ప్రభు దినం కదా, ఒక 2 గంటలు ఆయన సన్నిధిలో గడుపు. ఆ తర్వాత టేస్ట్ నీకు అర్థమైతే ముందుకు వెళ్ళిపోతావు, అందరికంటే ముందు అక్కడ కనపడతావు. అది ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఉండరు, నువ్వు వచ్చి ముందు వచ్చి ఇక్కడే ఉంటావు. ఇది నా సూత్రం, వాస్తవాలు చెప్తున్నాను. నేను ఎవరిని విమర్శించడం కాదు, కానీ మిమ్మల్ని మీరు విమర్శించుకోమని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నాకు నేను, మీకు మీరు విమర్శించుకొని కొన్నేళ్ళలాగా ఉన్నామో లేదో, అసలు ప్రార్థన ఉందో లేదో, భక్తి ఉందో లేదో, వాక్యం ఉందో లేదో కదా, సరైన భయభక్తులు ఉన్నాయో లేవో పరిశీలన చేసుకుని వాక్యానుసారం ముందుకెళదాం. మనం కూడా కొన్నేళ్ళ వల్ల దీవించబడదాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవండి, నోరు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థించి. ఒక అన్యుడు, ఒక రోమీయుడు పరిపూర్ణత ఎరగటానికి సూత్రాన్ని, మార్గాన్ని తెలుసుకున్నాడు. అది ఒకటి, దేవుని యందు భయభక్తి, యథార్థత, నీతి, ఇతరులకు మేలు చేయటం, ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం. ఇది నీకుందా, నాకుందా? ఒకసారి మనంగా మన హృదయాంతరంగాన్ని మనం పరిశీలన చేసుకుందాం. అయ్యా యేసయ్య నన్ను సరిచేయ్యా. ఒకవేళ నీ భక్తిని ఎదగలేకపోతున్నావా, ఎక్కలేకపోతున్నావా భక్తి కొండను, దేవుణ్ణి అడుగు, నన్ను ఎక్కించయ్యా, నన్ను నిలబెట్టయ్యా, నీకు ఇష్టనుగా మలుచు, నీకు ఇష్టరాలుగా మలుచు ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడ, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకేను వెతకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా,
మొర వినవా, నీ కొరకేను వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రార్థన చేసుకుందాం నాన్న. అందరూ ధ్యానం కోరుకుండండి. మరి మన సోదరి లలిత ప్రార్థన చేస్తారు, అందరూ ఏకీపిద్దాం. తర్వాత కార్యక్రమం పాటల్లో, ఆరాధనలో, ప్రభువా సాక్ష్యాల్లో మహిమ తెచ్చుకున్నారు. వాక్యం ద్వారా కొన్నేళ్ళు గారిని మా ఎదుట పెట్టారయ్యా. ఆ అనుభవాలు మేము మాకు వచ్చినట్లుగా మేము మా హృదయాలను సిద్ధపరుచుకుంటాను కృపనివ్వండి తండ్రి. దేవానికి స్తోత్రాలు. అలాగే బిడ్డలు అర్పించిన కానుకలను దీవించయ్యా ప్రభు. తదుపరి మీ శరీరంలో రక్తంలో మేము పాలు భాగస్తులం కాబోతున్నాం తండ్రి. మమ్మల్ని సిద్ధపరచయ్యా. కార్యక్రమం అంతట్లో వీరుండి బిడ్డలను దీవించి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చినటువంటి మనందరికీ సదాకాలము తోడయుడునుగాక. ఓకే.